ఆప్కి అదాలత్లో మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్ గారి మీదున్న ఆరోపణ, ఈయన తప్పుడు దారిలో వెళుతున్నారు. మీరు ఉజ్జయినిలో ఉన్న మహాకాల్ ఊరు నుంచి వస్తున్నారు. ప్రజలు ఏమంటారంటే మహాకాలర్ సన్నదిలో ఎలాంటి రాజు కూడా రాత్రిపూట బస చేయడు. సాయంత్రం అయ్యేసరికి వెళ్ళిపోతారు, ఎందుకంటే ఇది మహాకాలర్ నగరం అంటారు. మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మిమ్మల్ని హెచ్చరించారు, మీరు దానికి వ్యతిరేకంగా ఉజ్జయినిలో రాత్రిపూట బస చేశారు. అంటే కొన్ని సమయాల్లో ఎటువంటి కారణం లేకుండా పురాణ కథలు సృష్టిస్తారు, తప్పుడు కథలు చెప్తారు. మీరు చెప్పండి, 1947 తరువాత ఈ దేశంలో రాజులనేవరున్నారా? ఉంటే చెప్పండి చూద్దాం. రాజుల కాలం తర్వాత రాజులు కూడా అంతరించిపోయారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడిన నాయకులే ఉన్నారు. మొదటి విషయం, రాజులు లేరు. రెండో విషయం ఏమిటంటే రాజులు రాష్ట్ర సరిహద్దుల్లో పరిపాలించరు అని చెప్పారు. అయితే బాబా మహాకాళి హద్దులోనే ఉంటారా? ఎన్ని అబద్ధాలు చెప్తారు. మనం బాబా మహాకాళి దృష్టిలో పడ్డామంటే ఎవరైనా ప్రాణాలతో ఉండగలమా? మీరే చెప్పండి. చివరి విషయం, మనం పూజించే దేవుడు మన కన్నవారితో సమానం. ఆయన మనకు జీవితాంతం సంతోషాన్ని, ఆయుష్ని ప్రసాదిస్తారు. ఆయన మన ప్రాణం ఎలా తీస్తారు? దేవుడు దయ వల్ల మన ఆయుష్ అనేది పూర్తయిపోయిందంటే ఇక లోకంలోని ఏ శక్తి మనల్ని కాపాడలేదు. అలాగే దేవుని ఆశీర్వాదం ఉందంటే ఎవరూ మనల్ని ఏమీ చేయలేరు. ఇదే వాస్తవం, ఇదే సనాతన సంస్కృతి. మీరు పొద్దునే లేవగానే మిగతా వాళ్ళైతే వాట్సాప్ మెసేజెస్ చూస్తూ ఉంటారు, కొంతమంది సోషల్ మీడియాలో ఏం వచ్చిందని చూస్తారు, కొంతమంది ఫేస్బుక్ చూస్తారు, ట్విట్టర్ చూస్తారు, మీరు భస్మహారతి చూస్తారు. నేను బాబా మహాకాల భక్తుణ్ణి. అంటే భస్మారతిలో జీవిత లక్ష్యం అనేది ఒకటి లభిస్తుంది. మీరు ఒకవేళ ఆ హారతిని చూడ్డానికి వెళితే ఆ భస్మహారతిలో ఇంచుమించు 2 గంటల సేపు ఆ దేవుని సన్నిధిలో దేవుని భస్మహారతి ప్రారంభించేటప్పుడు నీటిలో ప్రారంభమై నీటిలోనే అది మీ ముందు ముగిసిపోతుంది. అంటే పుట్టుక నుంచి అంతం వరకు భస్మహారతిలో మనం విషయాన్ని చూడవచ్చు. ఈ ప్రపంచంలో ఎవరు జన్మించినా ఏదో ఒకరోజు వారు చనిపోవాలి. కాని జీవిస్తున్నంతకాలం దేవుడు మనకు తగినంత సమయాన్ని కేటాయించారు. ఆ సమయాన్ని మనం సరిగ్గా వినియోగించుకోవాలి. ఇదే భస్మహారతి. ఆ దేవుని దయ వల్ల నేను బానే ఉన్నాను, ఈ రోజు కూడా ఎంతో ఘనంగా పూర్తవ్వాలి. రేపటి విషయం రేపు చూసుకోవచ్చు అని నేను అనుకుంటాను. అలాగే మీరు ఈ కాలపు ప్రజలకి ఏమంటున్నారంటే, ఒకవేళ మీరు గనక టైం చూసేటట్టయితే ఉజ్జయిన్ గడియారాన్ని చూడమని అంటున్నారు. విక్రమాదిత్య గారి గడియారం చూడండి, ఈ జిఎంటీ అనేది అసలు ఏమీ లేదంటున్నారు. అంటే ఇది కాలుని నగరం, మహాకాలుని నగరం. మహాకాలుని నగరం అంటేనే సమయం నగరం. నేను దీని గురించి కొంచెం సైంటిఫిక్గా చెప్పాలనుకుంటున్నాను. ఉదాహరణకి 300 సంవత్సరాల క్రితం స్టాండర్డ్ టైం, ఇండియా టైం గురించే చెప్తారు. ఉజ్జయిన్ అంటే ఉజ్జయిన్ కాదు. ఉజ్జయిన్ అనేది పూర్తి ఇండియాకి ఓ ప్రతినిధి. సో మన స్టాండర్డ్ టైం ఉజ్జయిన్ నుంచే వచ్చింది. ఇది 300 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాల వరకు ప్రపంచ సమయాన్ని ఫ్రాన్స్ రాజధానైన ప్యారిస్ నుంచే చెబుతూ ఉండేవారు. ఆ తర్వాత 250 ఏళ్ల క్రితం బ్రిటిష్ పాలనలోకి వచ్చాక గ్రీన్విచ్ అని స్టాండర్డ్ టైంని మార్చారు. ఈ గ్రీన్విచ్ ఆధారంగా రాత్రి 12 గంటలవగానే టైము మారాలి. ఇదేది సైంటిఫిక్ కాదు. ఇది వారి అధికారాన్ని ప్రపంచమంతటా చలాయించడం కోసం వాళ్లు ఏర్పరచుకున్న ఒక కొలమానం. వాళ్లే ఆ స్టాండర్డ్ టైంని నిర్ణయిస్తారు. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఇటువంటి ఎన్నో విషయాల గురించి వాదించుకోవాలి, ఆలోచించుకోవాలి, అన్ని విషయాలు బయటికి రావాలి. ఈ విషయంలో నేను గర్వించేది ఏమిటంటే మన ఐఐటి ఇండోర్, తర్వాత విక్రమ్ యూనివర్సిటీ ఉజ్జయిన్, ఆ తర్వాత మిగిలిన స్టేట్స్కి చెందిన కొందరు స్టూడెంట్స్, అంటే మన రాష్ట్రం, మన దేశానికి చెందినవారు కాదు, పలు విదేశాల్లో ఉన్న ప్రజల యొక్క నమ్మకం ఏమిటంటే ఈ గ్రీన్విచ్ టైంకు బదులు ఇండియన్ స్టాండర్డ్ టైమే రావాలి అనే పరిశోధనలో ఉన్నారు. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు అక్కడికి వస్తారు. మోహన్ గారు, ఈ రోజుల్లో అందరి చేతిలో మొబైల్స్ ఉన్నాయి. అవును, ప్రపంచంలో ఎవరు ఏ మూలలో ఉన్నా కూడా చేత్తోనే టైం చూడొచ్చు. కానీ సూర్యుడు ఎప్పుడంటే అప్పుడే ఉదయించరు కదా, అది చెప్పాలి. ఇవి కూడా తెలుస్తాయి. సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తున్నాడు, చంద్రుడు ఎప్పుడు వస్తున్నాడు, అన్నీ మన చేతిలోనే ఉన్నాయి. అందులో తేడా ఉంది. రాత్రి 12 గంటలకు ఎవరైనా రోజువారికి పనులు మొదలు పెడతారా? మీరే చెప్పండి, మనలో ఎవరైనా రాత్రి 12 గంటలకి పనులు మొదలు చాలా మంది రాత్రి 12ంటికే మొదలు పెడతారు. దానికి మరో దారి లేదు, నేను దాన్ని కాదనలేదు, నేను ఒప్పుకుంటాను.
కాకపోతే నేను నా అభిప్రాయం కూడా చెప్పాలి కదా. నాలా ఇంకా ఎంతోమంది ఉన్నారు. సూర్యోదయంతోనే మన రోజు మారాలని వాళ్ళంతా నమ్ముతూ ఉన్నారు. ఈ రోజు కాకపోతే రేపు పండుగ చేసుకుంటారు, అందులో సందేహమేంటి? మన సంస్కృతిలో సర్వే జన సుఖినో భవంతు, అందరూ సంతోషంగా ఉండాలి. కానీ ఇది కూడా నిజమే. భారతదేశపు మర్యాద విలువల్ని నిలబెట్టడానికి మళ్ళీ మనం ఆ దృష్టి కల్పించాలి. మీరు ఎప్పుడూ మహాకాలర్ గురించి మాట్లాడుతున్నారు, శక్తి గురించి మాట్లాడుతున్నారు, దేవుడి గురించి మాట్లాడుతున్నారు. కానీ అదే మహాకాలర్ పరిసరాల్లో తుఫాను కూడా వచ్చింది, దేవుడి విగ్రహాలన్నీ కూడా నేలమట్టం అయిపోయాయి. బాబా మహాకాళ గారి మహాలోకంలో ప్రారంభకాలంలో విగ్రహాల్ని ఏర్పాటు చేసినప్పుడు అవన్నీ చెప్పాలంటే రాతితో చేసిన విగ్రహాలు కావు. సమయం తక్కువగా ఉండడం వల్ల అంటే ప్లాస్టిక్ లాంటి పదార్థంతో విగ్రహాల్ని తయారు చేశారు. కానీ అవన్నీ ఒక మోడల్లా తయారు చేయబడ్డాయి. శివుడి కుటుంబం ఇలాగే ఉంటుంది అని బాబా మహాకాళతో కలుపుకుని విఘ్నేశ్వరుని కథలు రావాలి, తర్వాత పార్వతీదేవి కథలు రావాలి, కార్తికేయుని కథలు రావాలి. శివుడికి 2 పెళ్ళిళ్ళు జరిగాయి. మొదటిది శక్తిమాతతో, రెండవది పార్వతీదేవితో. అందువల్ల దేవుడైన పరమేశ్వరుని కుటుంబాన్ని చూపుటకు అన్ని విగ్రహాల్ని పెట్టి మహాకాళుని సన్నిధిని ఓపెన్ చేశారు. కానీ ఇది కూడా వాస్తవమే. మన ఆలయాల్లో ఎప్పుడు విగ్రహాల్ని పెట్టినా అవి ఖచ్చితంగా రాతి విగ్రహాలు లేదంటే లోహపు విగ్రహాలే ఉంటాయి. ఆ సమయంలో పెద్ద తుఫాను వచ్చింది. కొన్ని సమయాల్లో పెద్ద పెద్ద భూకంపాలు వస్తూ ఉంటాయి. ఏమైనా జరగొచ్చు. కానీ గర్వించాల్సిన విషయం ఏమిటంటే మనం అన్ని విగ్రహాల్ని మార్చి రాతి విగ్రహాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఇక ఏ సమస్య రాదు, అన్నీ సవ్యంగా జరుగుతాయి. మీరు మధ్యప్రదేశ్ గురించి చాలా విషయాలు చెప్తున్నారు, చాలా చర్చలు జరుగుతున్నాయి. నేను మీకు రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఏమన్నారంటే మధ్యప్రదేశ్ని పాలకి క్యాపిటల్గా మారుస్తానన్నారు, పాల్ నదులు ప్రవహించేలా చేస్తానన్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారంటే మీరు మధ్యప్రదేశ్ని మద్యం సెంటర్గా మార్చేశారంటున్నారు, మీరు ఆడవాళ్ళని తాగుబోతులుగా మార్చేశారంటున్నారు. మధ్యప్రదేశ్లోనే ఆడవాళ్ళు ఎక్కువగా తాగుతున్నారు. ఇది ఏ కాంగ్రెస్ నాయకులు చెప్పారో, అంటే కాంగ్రెస్ గురించి నేనేం చెప్పదలుచుకున్నానంటే కాంగ్రెస్లో ఉన్న పెద్ద పెద్ద నాయకులు మహిళల్ని ఐటమ్స్ అని పిలుస్తూ ఉన్నారు. అందుకే కాంగ్రెస్ పరిస్థితి అలా ఉంది. కళ్లే చెబుతున్నాయి కదా ఆడవారెవరూ తాగడం లేదని. వాళ్ళు రాత్రి తాగిన మత్తు దిగనందువల్ల వాళ్ళ కళ్ళకలా కనిపిస్తూ ఉంది, అంతే. చూడండి, ఇది వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇందులో వాళ్ళు ఏం రాశారంటే మత్తు పదార్థాలకి కొత్త అడ్డా మధ్యప్రదేశ్, భోపాల్లో స్వాధీనం చేసుకున్న 1814 కోట్లు విలువ చేసే ఎండి డ్రగ్స్, జగదీష్పూర్లో మత్తు పదార్థాల ఫ్యాక్టరీ 920 కోట్లు విలువ చేసే డ్రగ్స్, భోపాల్లోని రాజధాని ఎక్స్ప్రెస్లో పట్టుబడిన 24 కోట్లు విలువ చేసే విదేశీ గంజా. నాకంటే ఎక్కువగా మీరే చెప్పేశారు. మేం యాక్షన్ తీసుకున్నందువల్లే మీ చేతికి చిక్కింది, మేం తీసుకోకుండా లేంగా. మేం తీసుకున్న గట్టి చర్యల వల్ల పోలీసు వెంటనే యాక్షన్లోకి దిగి దేశంలో మధ్య భాగంలో ఉంది మధ్యప్రదేశ్. తూర్పు, పశ్చిమం, పడమర, ఉత్తరం ఎక్కడ్నించైనా ఇటువంటి మత్తు పదార్థాలు బయటకు వెళ్ళాయంటే మన పోలీసులు వాళ్ళని పట్టుకుంటారు. అది మాకు గర్వంగా ఉంది. కాంగ్రెస్ టైంలో ఇలా ఎప్పుడూ జరగలేదు కదా, ఎందుకంటే వాళ్ళు పనిచేసే పద్ధతి అలా ఉంది. కానీ మన ప్రభుత్వం వాళ్ళని పట్టుకోవడం మాత్రమే కాదు, పట్టుకున్న నేరస్తులకు అతి కఠినమైన శిక్షలు కూడా విధిస్తున్నారు. మీ ఛానల్లోనే ఎన్నోసార్లు చూపించారు. మేం పెద్ద పెద్ద భవనాల్ని కూల్చేశాం. అందుకు కారణం ఇదే. దేశ విద్రోహ కార్యకలాపాలు చేసేవారు ఎంత గొప్పవారైనా మన ప్రభుత్వం వారిని విడిచిపెట్టనే పెట్టదు. ఇది ఖచ్చితంగా చెప్పగలను. అయితే మధ్యప్రదేశ్లో ఉన్న మందు తాగేవాళ్ల సంఖ్య పెరిగిందంటున్నారా? అదేవిధంగా మద్య అమ్మకాలు పెరిగాయి అంటున్నారా? అంటే న్యూస్ పేపర్స్లో వార్తలు వచ్చాయి. ఇండియాలో ఒకే ఒక రాష్ట్రం 19 నగరాల్లో మద్యపాన నిషేధాన్ని విధించి మన పట్టుదలని చూపించాం. అంటే మనం మద్యాన్ని నిషేధిస్తాం, కనీసం తాగే వాళ్ల స్థాయిని తగ్గిస్తాం. మా రాష్ట్రంలో దీన్ని ప్రోత్సహించడం లేదు, ఇదే వాస్తవం. అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇంకో ఆరోపణ వేశారు. మీరు మీ కొడుకు పెళ్లిని ఎవరికి తెలియకుండా చేశారు, పీనాశితనంగాని పోయి ఎవరికి పార్టీ కూడా ఇవ్వలేదని చెప్తున్నారు. మనం ఎంత పెద్ద పదవిలో ఉన్నా, అంటే మనం ప్రతి కార్యక్రమంలోనూ ప్రతి కార్యాచరణలోనూ ఏదో ఒక మెసేజ్ చెబుతూ ఉండాలి. నేనే చాలా గొప్పవాణ్ణి అని ఎంతో గ్రాండ్గా పెళ్లి జరిపామంటే పేదవాడు చేయాలనుకుంటాడు, అందుకోసం ప్రయత్నిస్తాడు, అప్పుల పాలవుతాడు. పెళ్ళనేది చేసుకోవాలి, దాన్నెందుకు గ్రాండ్గా జరపాలి?
ఇలాంటి విషయాలు అవాయిడ్ చేయాలి. ఆ విషయంలో నేనెంతో గర్విస్తున్నాను. నేను ముఖ్యమంత్రినైనా కూడా ఓ 50 మంది ఉంటే చాలదా పెళ్లి చేయడానికి. ఆ ఉద్దేశంతోనే నేను మా అబ్బాయికి పెళ్లి చేశాను. కానీ ఈ దారి తలకిందుల దారి కదా. సాధారణంగా ఒక ముఖ్యమంత్రి కొడుక్కి పెళ్లి జరిగిందంటే 1,00,000 మందికి పైగా హాజరవుతారు, వాళ్ళకి విందు ఏర్పాటు చేస్తారు. ముఖ్యమంత్రి గారి అబ్బాయి కావడం వల్ల ఓ 1,00,000 మందికి విందివ్వాలనుకోవడం చాలా తప్పు. చూడండి, నేను మీకు ముందే చెప్పినట్టు మంత్రి అయినా కానివ్వండి, ముఖ్యమంత్రి అయినా కానివ్వండి, ఇలా ఉన్నత స్థాయిలో ఉన్నవారికి సాధారణ విషయాల గురించి వివరించడానికి ఇంతకంటే ఒక మంచి అవకాశం దొరకనే దొరకదు. నేను సవినయంగా చేతులెత్తి నమస్కరించి చెబుతున్నాను. ఎటువంటి వ్యక్తి అయినా సరే అనవసరంగా ఆడంబరాలకి పోకూడదు. ఇదే నేను కోరుకునేది. మీరు పుష్కర్ ఘాట్లో పెళ్లి చేశారు. అక్కడి ప్రజలు ఒక ఫోటో చూశారు. మీ భార్య సీమా యాదవ్ వాళ్ళ ఆయన మోహన్ యాదవ్ గారి పాదాలు కడుగుతున్నట్టు. ఇది మనకున్నటువంటి సాంప్రదాయం. దాన్ని తలుచుకుని నేను గర్విస్తున్నాను. మాతృమూర్తులు, సోదరీమణులు జీవించే జీవితం అద్భుతమైంది. ముఖ్యంగా సోదరీమణులు వివాహం తర్వాత జీవించే జీవితం అంటే, ఉదాహరణకి వాళ్ళు పెళ్లికి ముందు వాళ్ళ పుట్టింట్లో ఎంతో గారాబంగా పెరుగుంటారు. వాళ్ళు ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఎంతో ప్రేమానురాగాలు కలిగి ఉంటారు. అలాగే వాళ్ళు పెళ్లి అయిపోయాక అత్తవారింటికొచ్చినప్పుడు జీవితంలో వాళ్ళకి పునర్జన్మ కలుగుతూ ఉంటుంది. మరో తల్లిదండ్రులు ఉంటారు, భర్త ఉంటాడు. దాంతో వాళ్ళు తమ పూర్తి జీవితాన్ని ఆ కుటుంబం కోసమే సమర్పిస్తూ ఉంటారు. కనుక నేను ప్రతి సోదరీమణికి నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదెంతో గర్వించాల్సిన విషయం. మన సాంప్రదాయంలో భార్య అనే అనుభూతి ఆ 7 ప్రదక్షిణలు చేయగానే వారు తమ భర్తల్ని ఆ పరమేశ్వరుడితో సమానంగా చూస్తూ ఉంటారు. ఇదేదో ఉదాహరణ కోసం కాదు, మన సంప్రదాయం. భర్త కూడా అలాగే అనుకుంటారా? ఎందుకనుకోరు? అందుకే కదా ఇద్దరూ కలిసి జీవిస్తూ ఉన్నారు. అందుకే మన జన్మ ఒక్కటి కాదు, 7 జన్మల వరకు జన్మిస్తూనే ఉంటాం. 7 జన్మల్లోనూ, ఈ జన్మలోనూ, ఆ తర్వాత జన్మలోనూ, ఆ తర్వాత జన్మలోనూ భర్తగా ఇతనే రావాలని కోరుకుంటూ ఉంటారు. అలాగే భార్య కూడా లభిస్తే ఇలాంటి భార్య తనకి దక్కాలని భర్త కూడా కోరుకుంటూ ఉంటాడు. కలిసి జీవిస్తారు. మన దేవుళ్ళ విషయంలో కూడా మీరు రాముణ్ణి తలుచుకుని సీతాదేవిని తలుచుకోలేదంటే కథ సగంలోనే ఆగుతుంది. రాధని తలుచుకోలేదంటే కృష్ణుడి కథ సగంలో ఆగుతుంది. పార్వతీదేవి గురించి చెప్పలేదంటే పార్వతీదేవి భర్త శివుడి గురించి కూడా కథలో మనం చెప్పుకోలేం. మన దేవతలు కూడా ఈ పద్ధతినే మనకు నేర్పించారు. అది మనకి గర్వకారణం. కానీ మీరు కృష్ణుడి మీద కూడా తప్పడుతున్నారు. మీరు కృష్ణుడిని వెన్న దొంగ అనకూడదంటున్నారు. అది ఒక సందర్భంలో కృష్ణుడి లీలల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. అంతేగాని ఇలాంటి విషయాల్లో నేను వేద పండితుండేం కాదు. ధర్మం గురించి నాకు తెలీదు. ఒక ముఖ్యమంత్రి అలా మాట్లాడకూడదు. నేనేమనుకున్నానంటే కంసుడు అలా మాట్లాడి ఉండొచ్చు, కృష్ణుడు వెన్నను తిని బలం పుంజుకున్నాడు అని. అది ఒకవైపు అయ్యుండొచ్చు అని నేను చెప్పినట్టుగా ఎవరో రాస్తే నేను చదివాను. అంతే తప్ప నేను సీరియస్గా ఏం చెప్పలేదు. అప్పుడు మోడీ గారు ఆ కృష్ణుడి సుదర్శన చక్రం గురించి కూడా చెప్పారు. ఇండియాకి రాబోయే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సుదర్శన చక్రంలా ఉంటుందన్నారు. చాలా కరెక్ట్గానే చెప్పారు. అంటే మనం గతంలో కూడా చూసుకున్నామంటే కృష్ణుడి లీలలు జరిగాయి. దాంతో మన ప్రభుత్వం నిర్ణయించింది. అంటే మధుర కానివ్వండి, అలాగే ద్వారక కానివ్వండి, అంటే శాంతిపని ఆశ్రమానికి ఉజ్జయినిలో చదువుకోవడం కోసం వచ్చారు. అదేవిధంగా పరశురాముని జన్మస్థలమైన జనాపావులో కృష్ణ భగవానుడికి సుదర్శన చక్రాన్ని పరశురాముడే స్వయంగా అందించారు. అందువల్ల సుదర్శన చక్ర గొప్పదనాన్ని 5,000 సంవత్సరాల క్రితమే ఈ ప్రపంచం చూసింది. గౌరవనీయులైన మోడీ గారి ఆధ్వర్యంలో సుదర్శన చక్రం ద్వారా దేశం సురక్షితంగా ఉంటుంది. అది మనకి గొప్ప అదృష్టం. ఆయన 2 మోహన్ల గురించి మాట్లాడారు. ఒకరేమో సుదర్శన చక్రాన్ని తిప్పినవారు, ఇంకొక మోహన్ చర్కాని తిప్పారు. ఆయన మధ్యప్రదేశ్లో ఉన్న 3వ మోహన్ని మర్చిపోయారు. అంటే మోడీ గారు ఎవరినీ మర్చిపోరు. కానీ ఒక విషయం నిజం, మోడీ గారే నిజమైన మోహన్ అని నేను చెప్తాను. ఎందుకంటే మోహన్ అనేదాన్ని విడదీసి చూస్తే దాని అర్థం వస్తుంది కదా. ఎవరిని మోహన్ అని అంటారు? మన్మోహన్ సింగ్. ఇంకా ఎక్కువగా మాట్లాడుకునేది మన్మోహన్ సింగ్ గారి గురించి. ఇంకా ఎవరైతే కోరికలు లేకుండా ఉంటారో వారే మోహన్. మోడీ గారు అంతే, ప్రజాసేవే వారికి సర్వస్వం. ఎప్పుడూ ప్రజల అభివృద్ధి గురించే చూస్తారు. వారికి వ్యక్తిగత కోరికలు ఏమీ లేవు. అదే ఆయనలోని ప్రత్యేక అంశం. పబ్లిక్ నుంచి ఎవరైనా అడుగుతారా? మీ చాలా రీల్స్ సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ అవుతున్నాయి. మీరు చాలా ట్రెండింగ్లో కూడా ఉన్నారు. ఈ ఇంట్రెస్ట్ గురించి మీరు ఏం చెప్పగలుగుతున్నారు?
అంటే నేను ఆ విధంగా ఏమీ ఆలోచించలేదు. ఒకవేళ నాకు కచోరీ తినాలనుంటే రోడ్డు పక్కన ఉన్న కొట్టులోకి వెళ్ళి కొనుక్కుని తింటాను. సీఎం అయితే ఏమిటి, దాన్నెవరైనా షూట్ చేసి వేస్తే నేనేం చేయలేను. అంటే నా ఉద్దేశం ఏమిటంటే, జీవితంలో మంత్రినైనా ముఖ్యమంత్రినైనా నేను ఎటువంటి పని చేసినా సరే ఎప్పుడూ మామూలుగా ఉండాలని కోరుకుంటాను. ఆ ఉద్దేశంతోనే ఇటువంటి విషయాలు నేను చేసేవి భిన్నంగా ఉంటున్నాయని ప్రచారం చేస్తున్నారు. నాకు అటువంటి కోరికలేమీ లేవు. నా ఫోటోలు రావాలి, నా వీడియోలు రావాలి, ఇలాంటివి. నేను అందుకే అడుగుతాను. ఈ మధ్య రీల్స్ చాలా పాపులర్ అవుతున్నాయి. ప్రజలు అన్ని చోట్ల రీల్స్ చేస్తూ వస్తున్నారు. జొన్న తినడం, లేదా టీ తయారు చేయడం, పకోడాలు తినడం, ఇవన్నీ రీల్స్లో పాపులర్ అవుతున్నాయి. నేనింతకు ముందే చెప్పినట్టే నా వ్యక్తిగత సంతోషం కోసం ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను. కానీ మామూలుగా జీవించే ప్రజలు కూడా వారి కోసం తమ సమయాన్ని కేటాయిస్తే అది వారికి ఎంతో సంతోషాన్ని అందిస్తుంది. ఇప్పుడు నేను పచ్చిపనిలోంచి బయలుదేరుతున్నాను. నేనక్కడి నుంచి బయలుదేరేటప్పుడు అది మామిడి పళ్ళ సీజన్. మన సోదరీమణులు చిన్న చిన్న బుట్టల్లో మామిడి పళ్ళు పెట్టుకుని అమ్ముకుంటూ ఉంటారు. అది చూస్తే నేను వెంటనే దిగి మామిడి పళ్ళు కొనుక్కుని తింటాను. వాళ్ళకి పిల్లలుంటే ఖచ్చితంగా పిల్లల్ని స్కూలుకు పంపండి అని చెప్తుంటాను. ఇటువంటి పనులు చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఉద్దేశంతోనే చేస్తుంటాను. ఎక్కువగా మాట్లాడుకునే విషయం ఏంటని చూసారంటే, ఒక ముస్లిం ఆవిడ బిడ్డని మీరు ఎత్తుకున్నారు. ఆవిడ మీతో సెల్ఫీ తీస్తున్నారు. నేను ఇది ప్రజలకి చూపించాలనుకుంటున్నాను. ఆ తర్వాత మీ రియాక్షన్ గురించి మాట్లాడతాను. ఈ వీడియోని ప్రజలందరూ ఎంతగానో ఇష్టపడ్డారు. నేను ఇదివరకు చెప్పినట్టు ఇది నిజమే. చెప్పాలంటే మా కుటుంబంలో కూడా ఇటువంటి సంస్కృతి ఉంది. మనతో అందరి సోదరీమణులు ఉన్నారు. వారు హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఎంతోమంది నాకు రాఖీలు కడుతూ ఉంటారు. అలాంటి దృశ్యంలో ఒకటే ఇప్పుడు మీరు చూసింది. ఒక అన్నయ్య తన చెల్లెలి బిడ్డని ఎత్తుకోవడం వల్ల ఆ చెల్లికి ఎటువంటి సమస్య ఉండదు. ఆవిడెంతో ఆనందంగా సంతోషంగా తన బిడ్డని ఇచ్చింది. అందరూ నాకు సోదరీమణులే. నాకెంతో గర్వంగా ఉంది. ఈ పరిస్థితిలో అందరూ ఏమనుకుంటున్నారో నాకు తెలీదు. వాళ్ళందరికీ కావలసిన సమాధానం ఇది. ఒక రాష్ట్ర నాయకుడు ఎటువంటి విభేదాలు లేకుండా అందరు ప్రజలతో సమానంగా ఒక ముస్లిం సోదరీమణితో ఒక అన్నగా తన ప్రేమను చూపించి ఆ బిడ్డని చేతిలోకి తీసుకుని తన భర్తతో మాట్లాడి, ఆయన నన్ను తన బావగా అనుకోవచ్చు, ఆయన అక్కడి నుంచి చూశాను.